గురూజీ హైదరాబాద్ నుంచి దీప్తి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి దీప్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ మ్యారేజ్ గురించి మాట్లాడాలండి. తప్పకుండా అండి, మీ సిస్టర్ పేరు నక్షత్రం చెప్పండి. మా చెల్లి పేరు కీర్తిశ్రీ అండి, పూర్వాషాఢ నక్షత్రం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. మీ కాల్ గురించి చాలా రోజులుగా చూస్తున్నామండి, రిజిస్టర్ చేసుకున్నాం, ఎన్నో రోజులు అయిపోయింది. లక్కీగా ఇవాళ మాట్లాడగలుగుతున్నాం, సంతోషంగా ఉంది. స్వామి, విషయం ఏంటంటేనండి, మా చెల్లెలకి 28 సంవత్సరాలు, తనకి చిన్న అనారోగ్యం కూడా ఉంది. పెళ్లి సంబంధాలు ఒకసారి పెళ్లి దాకా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సంబంధాలు చూస్తున్నాం పాపకి. తనకి ఎలా ఉంటుంది, మంచి సంబంధం దొరుకుతుందా, అడ్డంకులు వస్తాయా ఇంకా అని ఒక అమ్మాయి. మా జన్మజాతకం మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ గానే ఉంది, కానీ ఇక్కడ ద్వితీయ స్థానం మానసిక స్థితి, మనసు స్థితి చంద్రుని చూపిస్తుంది. అమ్మాయికి ఈ డిప్రెషన్ లాంటిది ఏదైనా ఉందా అమ్మా? అవునండి, ఉన్నది. ఎందుకంటే చంద్రుడు చూడండి, చంద్రుడు మనసు కారకుడు, డిప్రెషన్ రిలేటెడ్ ఏదో ఉంది అని, అందువలన వైవాహిక జీవితం కూడా అసంతృప్తి వస్తుంది అనేది చూపిస్తుంది తల్లి. నేను ఉండే నిజం చెప్తున్నాను, బాధపడకండి మళ్ళీ. అర్థమైందా? అసంతృప్తి జీవితం, వైవాహిక జీవితం అని ఉంది, కానీ దానికి పరిహారం చేసుకోవచ్చు తల్లి. రెడీ అవుతుంది అమ్మాయి, ప్రాబ్లం అయితే లేదు. పెళ్లికైతే ఇబ్బంది లేదా సార్? సంబంధాలు ఇప్పుడు చూస్తున్నాము, మీరు సంబంధం చేయొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిలో మానసికంగా వ్యతిరేకంగా ఉంటుంది అమ్మాయి అని, అంటే భర్తకి వ్యతిరేకంగా అవుతుంది అమ్మాయి అని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ధనుసు రాశి కదా అమ్మాయిది? పూర్వాషాఢ నక్షత్రము, కర్కాటక. పూర్వాషాఢంలో కర్కాటక ఎలా వస్తుంది తల్లి? డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. 9/4/88 అండి, మధ్యాహ్నం 12:05. సరే, అయితే కర్కాటక రాశి, పుష్య నక్షత్రం, కర్కాటక రాశి. మీరేం చేయాలంటే ఆ అమ్మాయి కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేపించండి. మీరు ఎక్కడుంటారు ప్రస్తుతం? మేము హైదరాబాద్ లో ఉంటామండి. మా చెల్లి వాళ్ళు ఉండేది బందర్ అండి, మచిలీపట్నంలో ఉంటారు. వాళ్ళకి దగ్గరలో నదీ తీరం ఎక్కడైనా ఉంటుందా? ఉన్నదండి, కృష్ణా తీరం ఉంది. అమ్మాయి చేతిలో ప్రతి శుక్రవారం తల్లి ఒక కొబ్బరికాయ, దానికి చక్కగా జుట్టు తీసేయాలి, మొత్తం పీచ్ అంతా మొత్తం చేసి పైన జుట్టు ఏమి ఉండకూడదు, గుండుగా కొబ్బరికాయ తీసుకొని దాని కుంకుమ పసుపు రాసేయాలి క్లీన్గా. రాసేసి తర్వాత ఈ ఖాళీ చిన్న చిన్నవి కుండలు చిన్న వస్తాయి, చిన్న కుడికలు అంటాం కదా, అలాంటివి ఒక 4 తీసుకొని నదీ తీరంలో వెళ్ళి స్నానం చేసి ఆ కుడికల్ని అందులో వదిలేసి కొబ్బరికాయని చేతిలో పట్టుకొని, నాకు మంచి భర్త రావాలి, నా జాతకంలో ఉన్న దోషం దూరం అవ్వాలి అని తెలుసుకొని దాన్ని వదిలేసి 3 కితాల మూలిగి రావాలి. ఇలా 5 శుక్రవారాలు చక్కగా మీ అమ్మాయి చేస్తే అమ్మాయికి మానసికంగా ఉన్న దోషం పోతుంది. అంటే ఈ డిప్రెషన్ అనేది, భయపడ్డము, ఇలాంటివి తానే ఏదో ఊహించుకోవడం, ఈ దోషం వెళ్ళిపోతుంది ఫస్ట్. తర్వాత మీరు పెళ్లి చేసినా కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు అమ్మాయికి జాతకం కూడా రీత్యా జన్మజాతకం బాగుంది, మీరు పెళ్లి చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. సంబంధాలు వెనక్కిపోతున్నాయి స్వామి. ఇప్పుడు దానికి మీరు ఇది చేపిస్తే సంబంధాలు కూడా కలిసి వస్తాయి అమ్మాయికి. అలాగే స్వామి. మీరు వేరే ఇంకేమి వద్దు, ఇంతే చాలు, వేరే ఇంకేం వద్దు. ప్రతి శనివారం మాత్రం నవగ్రహాలు ప్రదక్షిణ చేసి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,